ఏది ఏమైనా ఈ రోజుతో మీకిచ్చిన గడువు పూర్తయిపోతుంది. నేను చేయాల్సిన పని నేను చేసేస్తాను మీరు నిరూపించకపోతే అని ఆదిలక్ష్మి లోపలికి వెళ్ళటంతో కౌశికి బిడ్డ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత దాత్రి కేదార్ రాజు ఇంటికి రాగానే అక్కడ రాజు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ వెయిట్ చేస్తూ ఉంటారు. మేడం, మా అన్నయ్యని చంపింది ఎవరో తెలిసిందా మేడం అని శ్రీనివాస్ అడగటంతో, లేదు శ్రీనివాస్, ఇప్పుడు రాజు ఇండ్లు మేము మొత్తం కూడా సెర్చ్ చేయాలి. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకే నీ సమక్షంలో ఓపెన్ చేసి మొత్తం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే రాజు డబ్బుల కోసం DNA రిపోర్ట్స్ మారుస్తున్నారని మాకు డౌట్ వచ్చింది. మేము అకౌంట్స్ అన్ని చెక్ చేశాము. కాకపోతే హెవీ అమౌంట్లు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా ఏ ఆధారాలు మాకు దొరకలేదు. మామూలుగా ఇలాంటివన్నీ కూడా క్యాష్ రూపంలోనే జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఒక బుక్లోనో డైరీలోనో రాసుకుంటూ ఉంటారు. క్యాష్ కూడా దొరికే అవకాశం ఉంటుంది కదా, అందుకే ఇండ్లు సెర్చ్ చేస్తున్నాం, ఓపెన్ చేయి అని చెప్పడంతో అలాగేనని అతను ఇండ్లంతా చూపిస్తూ ఉంటాడు. ఒకచోట కొంత డబ్బు దొరుకుతుంది. ఈ లోపల దాత్రికి డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో యువరాజ్ అన్న పేరు కూడా ఉంటుంది. అలా చాలామంది డబ్బులు ఇచ్చినట్లుగా వాళ్ళ ఫోన్ నెంబర్లు, పేర్లు అన్నీ కూడా రాజు నోట్ చేసుకొని ఉంటారు. అంటే యువరాజే ఈ DNA రిపోర్ట్స్ని మార్చారనమాట. అంతేకాదు ఎస్ఐ గిరిధర్ రాజు అన్న నెంబర్ కూడా ఉంది. అంటే ఆ లేడీ చెయ్యి పైన రాజు అన్న పేరు ఉంటే ఈ DNA రిపోర్ట్స్ రాజునే అని అనుకున్నాము. కానీ మనము ఆ నెంబర్ని చెక్ చేసినప్పుడు గిరిధర్ రాజు అన్న పేరు బయటికి వచ్చింది. అంటే అన్నయ్యకి గిరిధర్ రాజు అన్న పేరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఈ రాజు దగ్గర నుంచి కాదు. ఒకవేళ ఆ ఎస్ఐ గిరిధర్ రాజే రాజును చంపి ఉంటే తప్పించుకోవటానికి చాలా తేలికవుతుంది. ఎందుకంటే అతను ఎస్ఐ కదా, మనం వెంటనే బయలుదేరదాం పద కేడి అని జేడి అంటుంది. చూడండి, ఈ ఇంటిని మేము కొన్ని రోజులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తామని చెప్పడంతో అలాగే మేడం అని శ్రీనివాస్ అంటాడు. నేరుగా దాత్రి కేదార్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ గిరిధర్ రాజును కలవాలని కానిస్టేబుల్ని అడగటంతో, సార్ మెడిటేషన్లో ఉన్నారు, అది పూర్తయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, అంతవరకు వెయిట్ చేయండి, మెడిటేషన్లో ఉన్నప్పుడు పిలిస్తే సార్కి కోపం వస్తుంది అని చెప్తుంటే జేడీకేడి వినకుండా అక్కడే ఎస్ఐ ఒక అతన్ని కొడుతూ ఉంటే నేరుగా లోపలికి వచ్చేస్తారు. సార్ 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 నేను చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళు, వచ్చేసారు సార్ అని కానిస్టేబుల్ వెనకాలే వచ్చి చెప్తూ ఉంటాడు. ఏయ్ ఏంటి మీరు అని ఎస్ఐ అరుస్తూ ఉంటే జేడీకేడి అని ఐడి కార్డులని చూపించగానే అతను సెల్యూట్ కొడతాడు. రే వచ్చింది జేడీకేడి, ఏంటి ఎవరు వచ్చారో చూసుకోకుండా ఎలా మాట్లాడతావు నువ్వు, రండి మేడం రండి అని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. చెప్పండి ఏంటి మేడం అని ఎస్ఐ గిరిధర్ రాజు అడగటంతో ఆ కేసు గురించి మొత్తం వివరిస్తారు. మేము మొత్తం ఆరా తీస్తే అసలు క్రిమినలే ఈ పని ఎందుకు చేసి ఉండొచ్చు, ఎంత పక్కగా తప్పించుకోవటానికి పోలీసే కూడా ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అని మాకు మీపై డౌట్ వచ్చింది అని జేడీకేడి చెప్పడంతో, మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని గిరిధర్ రాజు అంటారు. చూడండి, మేము డైరీలో మీ పేరు కూడా చూసామని డైరీలో ఉన్న అతని పేరును చూపిస్తారు. ఒక క్రిమినల్ నా పేరును రాసుకుంటే నన్ను సస్పెక్ట్ చేస్తున్నారా ఏంటి మేడం మీరు అని అతను అంటాడు. అంతేకాదు బాడీలు దొరికిన ప్లేస్లో మీ కారు తిరగటం మేము చూసాము, ఎవరికో ఇచ్చి పంపించానని మాత్రం మీరు అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మా టీం సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ కూడా చెక్ చేసింది, కారులో ఉన్నది 100% మీరేనని ఆ సీసీటీవీ ఫుటేజ్ను కూడా దాత్రి చూపించటంతో, అంటే మేడం కేసు పని మీద చాలా చోట్ల తిరుగుతూ ఉంటాము, బహుశా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, అంత మాత్రాన మీరు నన్ను అనుమానిస్తే ఎలా అని అతను అనడంతో, అయితే రాజు గీత మీకెవరో తెలియదంటారు అంతేనా అని జేడి అంటే, గీత అనగానే ఇతను ఇంతలా షాక్ అయ్యాడంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది జేడి అని కేడి అంటాడు. వెంటనే దాత్రి కాల్ లిస్టును చూపిస్తుంది. మీరు రాజుతో గీతతో చాలా రోజుల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారని మా దగ్గర మొత్తం కాల్ లిస్టు ఉంది అని చూపిస్తూ ఉంటే, అంతేకాదు గీత చేయి మీద మీ పచ్చబొట్టు కూడా ఉంది రాజుగారు, రాజు అన్న పేరు అని కేదార్ చెప్తారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, నేను రాజును చంపలేదు, గీతకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పటంతో, మీకు సంబంధం ఉందని నేను చెప్పలేదే అని రాత్రి అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు, కేసు పని మీద చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం కదా అని అతను ఇంకా బొకాయిస్తూ ఉంటారు. మాకు అదంతా కాదు, కానీ మీకు పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లల్లేరు, అందుకే గీతతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బాబును కూడా కన్నారు. కానీ గీత ఆ బాబుకి మీరు తండ్రి స్థానం కావాలని అడిగింది. ఎక్కడ తండ్రి స్థానం ఒప్పుకుంటే మీ మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడిపోయి మీ వైఫ్కి నిజం తెలిసిపోతుందోనని మీరు తనని చంపేశారు.
ఈ కథలో మాకు అర్థం కాంది ఏంటంటే మధ్యలో డిఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తున్న రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ మిస్సింగ్ లీడ్స్ అన్నీ కూడా మీరే మాకు చెప్పాలి అని ధాత్రి అంటుంది. మీరు చెప్తున్నది ఏది కూడా నిజం కాదు, మీరు అన్ని అబద్ధాలే చెప్తున్నారు, నేను నిజాయితీ గలవాణ్ణని కోర్టులో నిరూపించుకోగలను, ముందు మీరు వెళ్తారా అని అతను అంటాడు. సీ యూ సూన్ ఆఫీసర్ అని జేడీకేడి బయటికి వస్తారు. ఏంటి రాత్రి 4 తగిలించి ఉంటే నిజం ఒప్పుకునేవాడు కదా, రాజుని గీతని చంపింది ఈ గిర్ధర్ రాజే అని కేడి అంటే, చూడు కేదార్, ఇప్పుడు మనం ఆవేశపడకూడదు, ఇప్పుడు మనం స్టేషన్కి తీసుకువెళ్ళి 4 తగిలించామే అనుకో, కానీ నిజం ఒప్పుకోడు, మన దగ్గర ఉన్న ఆధారాలతో అవి సరిపోవని అతనికి చాలా బాగా తెలుసు, బెయిల్ కూడా చాలా త్వరగా తెచ్చుకుంటాడు, పైగా మనం కొట్టామని సింపతి గేమ్ ఆడతాడు, ఎందుకంటే అతను మనలో ఒక ఆఫీసరే, లూప్ హోల్స్ అన్నీ తెలుసు కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఈ కేసుని డీల్ చేయాలి అని ధాత్రి చెప్తుంటే అప్పుడే ఒకతను, సార్ నేను రాజుగారితో ఎస్ఐ సార్తో మాట్లాడాలి, బిల్ ఇచ్చి వెళ్ళాలి, లేకుంటే ఆయన ఖాతా నాకు క్లియర్ చేయరు, ప్లీజ్ లోపలికి పంపించండి అని ఎంత చెప్తున్నా కూడా లేదు, ఎవరు వచ్చినా కూడా సార్ లోపలికి పంపించొద్దని చెప్పాడు, వెళ్ళిపోతావా లేదా అని కానిస్టేబుల్ అతన్ని పంపించేస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ ఇదంతా గమనించేసి, అన్నా ఏంటి ప్రాబ్లం, ఎందుకు గొడవ పడుతున్నారని అడగటంతో, సార్ నా దగ్గర ఒక తాడు కొనుక్కున్నాడు, మామూలుగా ఎప్పుడు బిల్ పేమెంట్ చేసే వెళ్తూ ఉండేవారు, కానీ ఆ రోజు ఎందుకో సారు చాలా హడావిడిగా ఉన్నాడు, ఇప్పుడు బిల్లు లేనిది ఆయన డబ్బులు ఇవ్వరు, అందుకే నేను ఇవ్వటానికి లోపలికి వెళ్తుంటే నన్ను లోపలికి వెళ్ళనివ్వటం లేదు అని అతను చెప్తాడు. చూడు కేదార్, ఆ రోజు గీతాని తల మీద కొట్టి చంపారు, కానీ అప్పటికి చావకపోతే తాడుతో మెడ బిగించి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో వచ్చాయి కదా అని ధాత్రి చెప్పడంతో అవునని కేదార్ అంటాడు. చూడండి, మాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి, అతను మీ షాప్లో తాడు కొన్నారు కదా అని ఏదో ఒక ప్లాన్ చెప్తారు, అయ్యో అతనితో ఇలాంటి వేల కోలాలు ఆడడం చాలా ప్రమాదకరం, ప్రాణాలే తీసేస్తారు అని అతను అంటే, మేము పోలీసులం, 2 ప్రాణాలు తీసిన ఇతను బయట ఉండకూడదు, జైలు శిక్ష అనుభవించాలి, మీరు నాకు ఈ సహాయం చేయండి, మీ అమౌంట్ మొత్తం వచ్చేలా మీకేమీ కాకుండా మేము చూసుకుంటామని చెప్పడంతో అలాగే మేడం, ఇప్పుడే లోపలికి వెళ్ళి అమలు చేస్తానని అతను లోపలికి వెళ్తాడు. అతన్ని చూసిన ఎస్ఐ అతన్ని గెంటేమని చెప్పటంతో కానిస్టేబుల్ లాగేస్తూ ఉంటే, చెరువు దగ్గర రాజు అని అతను మాట్లాడటంతో, నువ్వు వెళ్ళు కానిస్టేబుల్, నేను ఇతనితో పర్సనల్గా మాట్లాడాలి అని గిరిధర్ రాజు అంటారు. ధాత్రి కేదార్ కిటికీలో నుంచి మొత్తం గమనించుకుంటూ ఉంటారు. ఏంటి చెరువు దగ్గర రాజు అన్న మాట ఎందుకు మాట్లాడావు, చెప్పరా చెప్పు అని గిరిధర్ రాజు నిలదీయటంతో, సార్ మీరు మా షాప్లో తాడు కొనుక్కున్న తర్వాత మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను, అప్పుడు చెరువు దగ్గర మీరు ఇద్దరిని చంపేయటం నేను చూశాను అని చెప్పడంతో, రే వాళ్ళు పెద్ద క్రిమినల్స్, అందుకే ఒకరిని చంపేసి ఒక చోట ఇంకొకరిని చంపేసి ఇంకో చోట పడేశాను, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు అని చెప్తుంటే అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి ఇక వాడి చెంప పగలగొట్టి మర్యాదగా నిజం ఒప్పుకో అని చెప్తూ ఉంటారు. మేడం నిజం చెప్పేస్తాను మేడం అని అతను చెప్తుంటే మనకు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. మీరు చెప్పినట్లే నేను గీతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను, మాకు ఒక బాబు కూడా పుట్టాడు, నన్ను తండ్రి స్థానం ఇవ్వమని గీత చెప్పింది అని, అయితే నేను ఇవ్వనని చెప్పాను, అయితే ఈ బాబు నాకు పుట్టిన బాబు అవునో కాదో చెక్ చేయిస్తాము, ఒకవేళ అవునని వస్తే అప్పుడు నేను ఒప్పుకుంటానని షరతు పెట్టాను, అలాగే రాజుకి ఫోన్ చేసి నేను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చి ఇచ్చాను, ఆ విషయం గీత నమ్మదని నాకు తెలుసు, కానీ నమ్మించటానికి రాజును కూడా ఆ చెరువు దగ్గరికి రమ్మని చెప్పాను అని చెప్తూ ఉంటే అప్పుడు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. లేదు ఈ బాబు నీకు నాకు పుట్టిన బాబే, ఇప్పుడే నేను మీడియా దగ్గరికి వెళ్ళి నేను మొత్తం బయట పెడతానని గీత బెదిరిస్తూ ఉంటే, లేదు మేడం ఈ బాబు మీ ఇద్దరికి పుట్టలేదు, నేనే కదా డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చిందని రాజు అబద్ధం చెప్తూ ఉంటాడు. లేదు నేను ఇప్పుడే మీడియా దగ్గరికి వెళ్తానని ఆవిడ వెళ్తుంటే వెంటనే గిరిధర్ రాజు ఆవిడ్ని కొట్టి చంపి పడేసి ఉంటాడు. చూడు ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు అని రాజుతో చెప్పడంతో, అయితే అందుకు 10 లక్షలు ఖర్చు అవుతాయని రాజు అంటాడు. దాంతో వెంటనే గిరిధర్ రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిచ్చిన రాజును కూడా చంపేసి ఉంటాడు. ఇది మేడం జరిగిందని మొత్తం నిజం ఒప్పుకుంటాడు.